ఓం గంగణపతే నమ, శ్రీమాత్రే నమ, ద్రందత్తాత్రేయ నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, దుమ్దుర్గాయ నమ, శరవణ బబాయ నమ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, హరిమర్కట మహామర్కటాయ శ్రీరామ దూత నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, ద్రందత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాంతరిజ్ఞం ప్రయత్స్వ ద్రందత్తాత్రేయ మహాశక్తి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియికంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చస్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చస్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారన్నమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు, విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, సంతాన యోగము, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహుగ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్రభగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తూ ఉంటారు. ఇక వేదిక జ్యోతిష్యం ప్రకారంగా అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకు అంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి, గ్రహస్థితి మార్పు వల్ల విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలియిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్యా కూడా రాహుకేతుల స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయన్నమాట. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణతో ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే. మేము విశ్లేషణ చేసిన గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ ఏ దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది, ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసుకుని తగు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రయత్నించం కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి, తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయి. కర్కాటక రాశి జాతకులకి జూన్ నెల మాసంలో బృహస్పతి మార్పు వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అతిచారంలో ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల విశేషమైన ధనయోగము, కళ్యాణ యోగం సిద్ధించడానికి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. 5 సంవత్సరాల దాకా మీకంతా కూడా దివ్యమైన యోగం పట్టబోతుందని చెప్పడం జరుగుతుంది. విశేషమైన దివ్యయోగం వల్ల ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, నూతన వ్యక్తుల పరిచయం వల్ల అధిక లాభాలు సిద్ధించడం కానీ, బంధుమిత్రుల సహాయ సహకారం వల్ల మీకంతా కూడా గృహంలో శుభకార్యం నెరవేరడం కానీ, గృహయోగం సిద్ధించడం కానీ, సొంత ఆస్తి లభించడం కానీ, స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో మార్పు జరగడం వల్ల అధిక లాభాలు సిద్ధిస్తుంటాయి. విశేషంగా ప్రమోషన్స్ రావడం కానీ, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి జూన్ నెల మాసం 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా అఖండమైన లాభాలు సిద్ధించడం కానీ, విశేషమైన కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ జరుగుతూ ఉంటాయి. విశేషంగా బుధాదిత్య యోగంలో శుక్రుడు, బుధుడు మరియు సూర్య భగవానుడు సంచారం అంతా కూడా జూన్ నెల మాసంలో సంభవిస్తుంది, మిథున రాశిలో సంభవిస్తుంది. అఖండమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే గనక ఇక్కడ అఖండమైన పుణ్యయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారంటే మీరంతా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం, ప్రధానంగా తీర్థ స్నానాలు చేయడం, పుష్కర స్నానం చేసుకోవడం వల్ల ఎవరైతే కనుక పుష్కర స్నానాలు ఆచరిస్తుంటారో దివ్యమైన యోగాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటాయి. అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ప్రయత్నించడం కూడా గోమాత సేవని ఆచరించడం, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి మరియు బృహస్పతికి శాంతి పూజలు ఆచరించుకోవడం, జన్మ జాతకం ప్రకారంగా ఈ గ్రహాలంతా కూడా మీకు దివ్య యోగాన్ని ఇచ్చే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది, పుణ్య యోగాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలకంతా కూడా సంపూర్ణ శాంతి పూజలు ఆచరించుకోవడం, రాధశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం, శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయంలో శ్రీకృష్ణ ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాకాళి దేవాలయంలో మీరంతా కూడా ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మహాకాళి మూలమంత్ర సహితంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాకాళి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు బాధల నుంచి బయటపడడానికి శరభేశ్వర ఆరాధన చేసుకోవడం, శరభసారవాయ ఆరాధన అని చెప్పేసి అంటారు. ఎవరైతే కనుక శరభేశ్వర ఆరాధన ప్రకారంగా హోమాది కార్యక్రమాలు ఆచరిస్తుంటారో శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు భావాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీ చుట్టూలో మీకంతా కూడా శత్రుపీడ అనేది ఉంటుంది. ఈ శత్రుపీడ నుంచి బయటపడడానికి మీకంతా కూడా నరఘోష, నరశాపం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా శరభేశ్వర ఆరాధన అత్యంత శీఘ్ర ఫలితాలు ఇస్తుంది. విశేషంగా పుణ్యయోగం సిద్ధించడానికి మీరంతా కూడా షాది పూజలు ఆచరించండి. శుక్రుడికి, అంగారకుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి, రాహుగ్రహానికి మరియు చంద్ర భగవానుడికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, అన్నదానం విశేషంగా చేస్తూ ఉండడం. మీ చేతితోటి అన్నదానం చేస్తుంటే కనుక అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. పక్షులకంతా కూడా ఆహారాన్ని సమర్పించడం వల్ల ధనయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసంలో 18వ తారీఖు, 27వ తారీఖు, 29వ తారీఖులో మంచి శుభవార్త వింటారు. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగుల్లో మార్పు చెందడం, స్థానచలనం జరగడం, స్థిరాస్తి పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయాయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల, కర్కాటక రాశుల్లో ప్రవేశం చేయడం వల్ల, అతిచారంలో మార్పు వల్ల ఇటువంటి గ్రహ యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ ప్రతినిత్యం కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా శాంతి పూజలు, జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు గ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ రాశుల అందరూ కూడా ఈ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం, 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జయించడానికి, విశేషమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం సిద్ధించబోతుంది. 5 రాశులు ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనస్సు రాశి జాతకులు, ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, కుంభరాశి జాతకులు,
ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలియిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూస్తూ ఉంటారు. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం. వివాహాది శుభకార్య కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు, మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా వీరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాతి గ్రతులు మరియు బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టకాలం అంతా కూడా నడుస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.